అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ ఏపీకి ప్రస్తుతానికి భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇవాళ వాయుగుండంగా కూడా మారే అవకాశం కనబడుతోంది. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కూడా ఉంది. ఈ నెల 27 నాటికి తుఫాన్గా మారే అవకాశం ఉంది. 28 లేదా 29న తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. ఇక తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 21 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. సో ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడింది బంగాళాఖాతంలో. ఈ అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం కాస్త రేపటికి మరింతగా బలపడి అటు కోస్తాంధ్ర, కోనసీమ అండ్ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి తెలంగాణలో ఆల్రెడీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో 21 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీ వ్యాప్తంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించి అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా మత్స్యకారులు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సముద్ర తీరం వెంబడి ఎవరైతే మత్స్యకారులు వేటకు వెళ్తున్నారో వారందరినీ కూడా ఆ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్పి తగు జాగ్రత్తలు తీసుకోమని హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఇక అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకండి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అల్పపీడనం మరింతగా బలపడిపోయి వాయుగుండంగా మారిందంటే ఇంకా భారీగా వర్షాలు కురిసే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ వాతావరణానికి సంబంధించి చూస్తే ఎక్కడికక్కడ చిరుజల్లు కురుస్తూ ఉన్నాయి. నిన్న ఒక్కసారిగా ఉన్నట్టుండి ఉదయం అంతా తెల్లవారుజామునంతా కూడా ఎండ కాసింది. మధ్యాహ్నానికల్లా భారీగా వర్షం నమోదైంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్తో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా మబ్బులు కమ్ముకున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, తర్వాత వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం నమోదవుతోంది. ఇక హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్ కనబడుతోంది. సాయంత్రం 4 గంటలకల్లా ఇంకా మరింతగా మబ్బులు కమ్ముకొని కారు మబ్బుల మధ్యలో భారీ వర్షం కురిసే అవకాశం కనబడుతుంది. అంటే ఏపీ వ్యాప్తంగా ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత విజయవాడ, గుంటూరు మొత్తం దాదాపుగా సౌత్ ఇండియా మొత్తం కూడా అల్పపీడన ప్రభావం చూపించే అవకాశం ఉంది. అటు కర్ణాటక మినహా మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు ఉండే అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్ ఆల్రెడీ వర్షం నమోదవుతోంది. వర్షాలపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. శిల్ప, సో ప్రస్తుతానికి 2 తెలుగు రాష్ట్రాలు ఎటువంటి వాతావరణ హెచ్చరికలు ఉన్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంది? రైట్, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ వాయుగుండం ఈ నెల 27న తుఫానుగా మారేందుకు అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. ప్రధానంగా ఈ తుఫానుకి మంచ తుఫాన్ అంటూ కూడా నామకరణం చేశారు. ఈ తుఫాను ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడతాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు తెలంగాణలో మొత్తం ఎంటైర్ తెలంగాణ మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. రానున్నటువంటి 5 రోజుల పాటు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 21 జిల్లాల వరకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇంకోవైపు జిహెచ్ఎంసీలో నిన్నటి నుంచి కూడా క్లౌడీ వెదర్ కనిపిస్తుంది. ఒకవైపు చిరుజల్లులు నమోదవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం నమోదైంది. ఈ రోజు కూడా అదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ, అదేవిధంగా ఖమ్మం ఈ జిల్లాలో భారీ వర్షం పడడానికి ఆస్కారం ఉన్నట్టు కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఇంకోవైపు వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 70 నుండి 100 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇప్పటికే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యి అటు మత్స్యకాలను కావచ్చు, ఇటు ప్రజలను కావచ్చు అందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇంకోవైపు ఈ తుఫాన్ ముప్పు అనేది ఎక్కువగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోవైపు ఇటు తెలంగాణలో కూడా ఎక్కువగా కనిపించడంతో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
మొత్తం మీద అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమై లోతట్టు ప్రాంత ప్రజల్ని ఇప్పటికే అప్రమత్తం చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ 5 రోజులు రానున్నటువంటి 5 రోజులు అత్యవసరం ఉన్నాయి, బయటికి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. మొత్తం మీద తుఫాన్ ఒకవైపు అల్పపీడనం ఏర్పడితే దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. భారీ దాదాపు 10 సెంటీమీటర్ల మేర వర్షపాతం అనేది నమోదవుతుంది. ఇంకోవైపు అల్పపీడనం నుండి వాయుగుండం అనంతరం తుఫాన్గా మారడంతో ఇంకెక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. ఈ నెల 27న తుఫాన్గా మారేందుకు కూడా ఛాన్సెస్, ఈ నెల 20న తుఫానుగా మారి ఆంధ్ర ప్రాంతంలోనే తీరం దాటనున్నట్టు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా విశాఖ నుండి తిరుపతి వరకు కూడా మంతర్ తుఫాన్ ప్రభావం అనేది ఉంటది. ఇంకోవైపు తెలంగాణలో ఇటువైపు జిల్లాలు ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలు అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. దీంతో ఇప్పటికే అందరూ కూడా అలర్ట్ అయ్యారు, ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ నెల 27 వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్ అనేది ఎక్కువగా ఒకవైపు తుఫాన్ ప్రభావం అనేది 2 తెలుగు రాష్ట్రాలపై ఉండడంతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఒకవైపు తెలంగాణలో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంటే ఇంకోవైపు అటు ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు కూడా అలర్ట్స్ జారీ చేశారు. ప్రధానంగా తిరుపతి నుండి విశాఖ వరకు కూడా ప్రధానంగా అలర్ట్స్ జారీ చేశారు. ఇంకోవైపు ఏదైతే తుఫాను హెచ్చరికలు కూడా ప్రస్తుతం అయితే అక్కడ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఈ హెచ్చరికలతో ప్రభుత్వాలు ఏ రకంగా అలర్ట్గా ఉన్నాయి? ఎందుకంటే ఈ సమయానికల్లా అటు వ్యవసాయాన్ని గురించి కూడా హార్వెస్టింగ్ టైం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. సో ఇప్పుడు రైతులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. సో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏ రకంగా సిద్ధంగా ఉంది? ముఖ్యంగా హైదరాబాద్ నగరం పైన కూడా ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇక్కడ జిహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఎలా అలర్ట్గా ఉన్నారు? రైట్, భారీ వర్ష సూచనతో ఇప్పటికే రైతులను అటు జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏదైతే ధాన్యం కావచ్చు ఏదైనా ఉన్నా కూడా ఇంటికి తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు వాళ్ళకు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి 24 గంటల వాయుగుండంగా మారడంతో దాని ప్రభావం అనేది ఎక్కువగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిపించడంతో ఇప్పటికే రైతులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇంకోవైపు జిహెచ్ఎంసీలో ఒకవైపు అలర్ట్ ఏదైతే రెయిన్ అలర్ట్ కాగానే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. ప్రధానంగా హైడ్రా అధికారులు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఇంకోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యే ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే నివసిస్తుంటారో వాళ్ళని అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే గతంలో ఒకవైపు జంట జలాశయాల నుంచి భారీ వర్షం నీరు కావచ్చు, ఇంకోవైపు హుసేన్ సాగర్ పొంగిపోలడం కావచ్చు, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేశారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంటారో వాళ్ళ కోసం కమ్యూనిటీ హాల్లో పునర్వాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైతే అందులోకి తరలి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. ఇంకోవైపు అత్యవసరం ఉన్నాయి బయటికి వెళ్లాలంటూ కూడా నగరవాసులకు సూచనలు జారీ చేశారు. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతూ ఉంటది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. సో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే అటు తెలంగాణ సిఎస్ కావచ్చు, ఇంకోవైపు ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కావచ్చు, ఇప్పటికే అటు జోనల్ కమిషనర్ వాళ్ళతో కాన్ఫరెన్స్ నిర్వహించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే తుఫాను ప్రభావం జనరల్ గా అల్పపీడనం అంటేనే దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటిది మంత తుఫాన్ ప్రభావం ఉండడంతో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు సిటీతో పాటు అటు జిల్లా యంత్రాంగం సైతం అప్రమత్తం చేశారు. రానున్నటువంటి 5 రోజులు ఇటు తెలుగు రాష్ట్రాలకు ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యి అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కూడా అన్ని చర్యలు సిద్ధం చేశారు. ఇప్పటికే అందరూ అధికారులు కూడా రంగంలోకి దిగారు. మొత్తం మీద తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడేందుకు కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎంటైర్ సిటీలో మొత్తం కూడా క్లౌడీ వెదర్ తో పాటు చిరుజల్లు నమోదవుతున్నాయి. ఏదైతే మధ్యాహ్నం సమయంలో క్లౌడ్స్ అనేవి మూవ్ అవుతూ ఎక్కువగా భారీ వర్షం నమోదవడానికి ఛాన్స్ ఉన్నట్లు కూడా క్లౌడ్ మూవ్మెంట్ ని బట్టి ఒకవైపు రాడార్ సిస్టమ్ ద్వారా ఇప్పటికి కాసేపు క్రితమే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ప్రస్తుతం అయితే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్ శిల్ప, సో ప్రస్తుతానికి అల్పపీడనం ఏర్పడింది బంగాళాఖాతంలో. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో
రానున్న 4-5 రోజుల పాటుగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఇప్పటికే భారీ వర్ష సూచన జారీ చేశారు అధికారులు. తెలంగాణలో కూడా 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని కూడా ఆ వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మత్స్యకారులను అయితే వేటకు వెళ్ళకూడదని హెచ్చరిక బోర్డులను కూడా జారీ చేశారు. సో దయచేసి ఆలోచించండి. మరో 4 రోజుల పాటుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయంటే అత్యవసరం అయితే తప్ప అనవసరంగా బయటకు వచ్చి ఈ వర్షాల్లో చిక్కుకోకండి.